నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం సిరీస్. మనం ఏపీ కౌశలంకి స్కిల్ టెస్ట్కి రిలేటెడ్ సిరీస్ చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్ అంటే యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్, వీటిపైన నేను వీడియోస్ అన్నీ చేస్తున్నాను కూడా. అవి కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి ఆల్రెడీ చేసిన వీడియోస్. ఈ వీడియోలో అయితే మనం యాప్టిట్యూడ్ టాపిక్లో పర్సంటేజెస్ చాప్టర్ పైన అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాం విత్ షార్ట్ కట్స్. ఓకే, మీకు చాలా యూజ్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ పర్సంటేజెస్ టాపిక్ అనేది చాలా షిఫ్ట్స్లో రిపీట్ అవుతూ ఉంది. ఈ టాపిక్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. సో నేను అన్ని టైప్స్ కవర్ చేస్తాను అండ్ మీకు ఈజీగా ఎలాగ సొల్యూషన్ చేయాలి అనేది చెప్తాను. చాలామంది భయపడుతున్నారు యాప్టిట్యూడ్ అంటే. భయం ఎందుకు వస్తుంది అంటే మీకు ప్రాక్టీస్ సరిగ్గా లేదు కాబట్టి. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్, 45 minutes అట్లా. డెఫినెట్గా మీకు మీ యాప్టిట్యూడ్ స్కిల్స్, అదే అర్థమెటిక్ యాప్టిట్యూడ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బేసిక్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. చాలా బేసిక్. అసలు పర్సంటేజ్ అంటే ఏంటి అంటే 100 పార్ట్స్కి మనకిచ్చిన క్వాంటిటీ ఎంత అనేది మనం డిసైడ్ చేయడం పర్సంటేజ్ అనమాట. పర్ 100 పార్ట్స్ ఎంత మనకిచ్చిన క్వాంటిటీ అనేది మనం డిసైడ్ చేయడం. సో క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ 25% ఆఫ్ 360? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డినామినేటర్లో రాసుకోండి. ఆఫ్ తర్వాత ఉంటుంది కదా, 25% ఆఫ్ 360 కదా, దాన్ని మీరు మల్టిప్లై చేయాలి. దీని మీనింగ్ ఏంటి అంటే 360లో 25% ఎంత అని అంటున్నారు. సో సింపుల్గా పర్సెంట్ అన్నారు కాబట్టి 25/100 ఆఫ్ 360 అన్నారు కాబట్టి ఇంటూ 360. సో ఇది ఇంత క్యాలిక్యులేట్ చేస్తే మనకు 90 వస్తుంది ఆన్సర్. సో సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్, పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ పైన క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆ శాలరీ ఇంక్రీజెస్ ఫ్రమ్ 20,000 to 24,000. 20,000 నుంచి 24,000 ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది? +4,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో మనల్ని ఏమడిగారు? ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అనేది అడిగారనమాట. సో సింపుల్, ఎంత ఇంక్రీజ్ అయింది? 4,000 కదా. సో 4,000 న్యూమరేటర్లో వేసుకొని డినామినేటర్లో ఒరిజినల్ అమౌంట్ ఎంత నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 20,000 నుంచి ఇంక్రీజ్ అయింది. సో డినామినేటర్లో 20,000 వేసుకొని పర్సంటేజ్లో అడిగారు. సో ఇంటూ 100. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 20% ఆన్సర్ వస్తుంది. సిమిలర్గా పర్సంటేజ్ డిక్రీజ్, ఒక ప్రోడక్ట్ 800 నుంచి 600 రూపీస్ దాని ప్రైస్ డిక్రీజ్ అయింది అంట. సో ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ అన్నారు. ఎంత డిక్రీజ్ అయింది? 200 రూపీస్ డిక్రీజ్ అయింది. అది న్యూమరేటర్లో రాసుకోవాలి. డినామినేటర్లో ఒరిజినల్ వాల్యూ ఎంత? 800 ఇంటూ పర్సంటేజ్లో అడిగారు కాబట్టి 100. సో క్యాలిక్యులేట్ చేస్తే 25% వస్తుంది. నెక్స్ట్, ఫైండింగ్ ది ఒరిజినల్ వాల్యూ. 40% ఆఫ్ అ నంబర్ ఈజ్ 320. ఫైండ్ ద నంబర్. ఒక నంబర్ అంట 40% ఆఫ్ అ నంబర్ ఈజ్ 320. ఆ నంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. క్వశ్చన్ బట్టి ఏంటి? 40% ఆఫ్ దట్ ఎక్స్ ఈజ్ 320 అంటే ఎలా రాయాలి? 40% ఆఫ్ అంటే నేను ఏమన్నాను? మల్టిప్లై చేయాలి అన్నాను. ఆఫ్ వాట్? ఆ నంబర్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 320. ఓకే, సో 4 8s are 0. ఈ 10 అట్టుకోకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 800 రూపీస్. 800, ఆ నెంబర్ వచ్చి 800. సో ఒరిజినల్ వాల్యూ 800. నో సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్. సక్సెసివ్గా ఫస్ట్ ఇంత ఇంక్రీజ్ అయింది, తర్వాత ఇంత డిక్రీజ్ అయింది అనడం, లేకపోతే ఫస్ట్ ఇంత ఇంక్రీజ్ అయింది, సెకండ్ కూడా అంత ఇంక్రీజ్ అయింది అనడం, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇదైతే చాలా సింపుల్. నెట్ చేంజ్ అడుగుతారు. ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ది ఎక్స్ అనుకోండి, ఇంక్రీజ్ అయితే +x, అదే డిక్రీజ్ అయిందంటే -x. సెకండ్ది y అనుకోండి, ఇంక్రీజ్ అయితే +y, డిక్రీజ్ అయితే -y. రాసుకొని
ఎక్స్ ఇంటూ వై బై 100 వాటి సింబల్స్తో పాటు తీసుకోండి. నేను ఏం చెప్పాను, ఇంక్రీజ్ అయితే ప్లస్ అని తీసుకోవాలి, డిక్రీజ్ అయితే మైనస్ అని తీసుకోవాలి అన్నాను. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఒకవేళ రెండు ఇంక్రీజ్ అయితే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే వస్తుంది. సో ఈ సింబల్ చేంజ్ అవుతుంది మనం ఇంక్రీజా డిక్రీజా అనే క్వశ్చన్ని బట్టి. సో ఈ ఫార్ములా తీసుకొని ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ ఇంక్రీజ్ అన్నారు కదా, సో +20 ఇది. ఓకే, నెక్స్ట్ డిక్రీజ్ అన్నారు, సో -20 -20. ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ ఒక డిక్రీజ్ కాబట్టి ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. సో -20 × 20/100 x + y + xy/100 నథింగ్ బట్ ఎక్స్. ఇక్కడ x - y -xy/100. సో ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ కాబట్టి. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకి -4% వస్తుంది. మైనస్లో మైనస్ వచ్చింది అంటే అర్థం ఏంటి, నెట్ చేంజ్ నెగిటివ్ అంటే డిక్రీజ్ అయిందని అర్థం. నెట్ చేంజ్ ఏమైంది, డిక్రీజ్ అయిందని అర్థం. అది నెక్స్ట్ ఇది రెండు ఇంక్రీజింగే చూడండి. అప్పుడు రెండు ఇంక్రీజింగ్ అంటే ఏం చెప్పాను, రెండు పాజిటివ్ తీసుకోవాలి. అంటే +10 +20 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 10 × 20/100 క్యాలిక్యులేట్ చేస్తే 32% పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఇంక్రీజ్, ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి నెట్ చేంజ్ కూడా ఇంక్రీజ్లోనే వస్తుంది. సో నెక్స్ట్ ఇది మనం ఫ్రీక్వెంట్గా మన ఎగ్జామ్స్లో కూడా మనకి పర్సంటేజెస్ చెప్తారు కదా. ఎలాగా, సింపుల్. మనం ఎంత స్కోర్ చేసాము, ఆ స్టూడెంట్ స్కోర్డ్ 450 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. ఎంతకంటే 600 కంటే 450 స్కోర్ చేశాడంట. ఫైండ్ ద పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100. పర్సంటేజెస్లో అడుగుతున్నారు అంటే మీరు ఇంటూ 100 చేయాల్సిందే. ఓకే, సో దీన్ని మనం అంతా సింప్లిఫై చేస్తే 75% ఆన్సర్ వస్తుంది. సో ఈ మార్క్స్ 600కి 75%కి సమానం. నెక్స్ట్ పాపులేషన్ ఇంక్రీజ్. ఇంతకుముందు మనం చూసాం కదా, సేమ్ అలానే పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోవడం. ఒక 50,000 నుంచి 55,000కి వెళ్ళిందంట పాపులేషను. సో ఎంత ఇంక్రీజ్ అయింది పర్సంటేజ్లో అడుగుతున్నారు. సో 50,000 to 55,000 అయింది కదా, ఎంత ఇంక్రీజ్ అయింది, 5,000 డివైడెడ్ బై డినామినేటర్లో ఏం వేసుకోవాలని చెప్పాను, ఒరిజినల్ వాల్యూ 50,000. పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100. సో మొత్తం సాల్వ్ చేస్తే 10% ఈజ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్. డిస్కౌంట్ పర్సంటేజ్. ఇప్పుడు డిస్కౌంట్లు చూడండి. ఇప్పుడు ఒక ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ 1000 రూపీస్ అంట, కానీ వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ 850కే అమ్మేశారు. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 150 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే, 150 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. సో ఎంత చేంజ్ అయింది దాన్ని న్యూమరేటర్లో వేసుకోండి. డినామినేటర్లో ఒరిజినల్ వాల్యూ ఎంత, 1000 రూపీస్, అది వేసుకోండి. పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100. ఓకే, మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 15 వస్తుంది. 15% ఈజ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. నెక్స్ట్ పర్సంటేజ్ కంపారిజన్. ఇక్కడ చూడండి, ఇది జాగ్రత్తగా వినండి. ఏమన్నారు, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 20% మోర్ దాన్ ఏదైనా అంటున్నారు అంటే ఏ 100 అయితే బి ఏమవుతుంది, 20% మోర్ అన్నారు అంటే ఈ 100కి 20% ఎక్కువ అంటే ఎంత, 120. ఈ 120 కూడా ఎలా వచ్చింది అంటే 20% మోర్ కదా, 20/100 × 100 20యా. ఇంకొక ఈ 20% మోర్ అన్నారు అంటే 100కి ఇంకొక 20 ఎక్కువ అంటే ఏ వాల్యూ ఎంత, 120. అర్థమైందా? ఇక్కడ బాగా చూడండి, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి. బి 100 అయితే ఏ 120. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాక్చువల్ క్వశ్చన్. దెన్ బి ఈజ్ వాట్ % లెస్ దాన్ ఏ. బి ఈజ్ వాట్ % లెస్ దాన్ ఏ. ఇక్కడ చూస్తే మీరు బి తక్కువగా ఉంది, ఏ ఎక్కువగా ఉంది. సో ఎంత % తక్కువగా ఉంది బి అని అడుగుతున్నారు మనకి క్వశ్చన్. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 20 ఉంది. ఇక్కడ ఉండండి, 20 ఉంది డిఫరెన్స్ కదా. ఎందుకు, బి 100, ఏ వచ్చి 120. సో డిఫరెన్స్ ఎంత, 20. పర్సంటేజ్లో అడిగారు కాబట్టి ఏకి ఎంత % తక్కువ బి అన్నారు కాబట్టి ఏని డినామినేటర్లో వేసుకోండి. 120 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100.
అంతే. మొత్తం సాల్వ్ చేస్తే 1/6. 1/6 అంటే ఏంటి? 16.667 సంథింగ్ వస్తుంది. ఆ 16.667 16 2/3% లెస్ అంట. ఓకే, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మిక్స్చర్ పర్సంటేజ్. ఏం లేదు, ఒక మిక్స్చర్లో 30% వాటర్ ఉందంట. ఎప్పుడు కానీ ఒక మిక్స్చర్ కానీ ఒక కంటైనరు ఒక వెజల్ ఇలా అంటున్నారు అంటే దాంట్లో క్వాంటిటీని 100%గా మనం తీసుకోవాలి. ఓకేనా? ఎంత క్వాంటిటీ ఉన్నా దాన్ని 100%గా అనుకుంటే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఆ మిక్స్చర్ హ్యాస్ 30% వాటర్. ఈ 100%లో 30% వాటర్ అంట. ఓకే, ఏదో మిక్స్చర్ అది వాటర్తో పాటు జ్యూసో లేకపోతే మిల్కో లేకపోతే ఆల్కహాలో ఏదో ఒకటి ఉంటుంది. ఆ మిక్స్చర్లో 30% వాటర్ అంటే రిమైనింగ్ ఎంత? 100లో 30 పోతే ఎంత? 70% మిగిలిన ఏదో ఒక క్వాంటిటీ, అదొక ఎక్స్ అనుకోండి. ఆ ఎక్స్ అనే క్వాంటిటీ ఉంది. ఈ టోటల్ మిక్స్చర్ 200 లీటర్స్ అంట. అంటే ఏంటి? 100%కి ఈక్వల్ 200 లీటర్స్. ఓకేనా? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. క్వశ్చన్ ఏంటంటే ఈ 30% అండ్ వాటర్ మనకి ఏదో ఇచ్చేశారు. ఆ క్వాంటిటీ అంటే ఇప్పుడు మనం లీటర్స్లో చెప్పాలి. ఈ 30% ఈ 200లో ఎన్ని లీటర్స్ ఉంది అనేది క్వశ్చన్. చాలా సింపుల్గా 30% 30/100 ఇంటూ టోటల్ మిక్స్చర్ ఎంత? 200. సింపుల్గా 60 లీటర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ దీంట్లో నుంచి. వాటర్ ఏమో 60 లీటర్స్ ఉంది, మనకు ఆన్సర్ వచ్చింది. ఇదొక మిక్స్చర్ అన్నారు అంటే వాటర్తో పాటు ఇంకేదో ఎక్స్ అనేది ఏదో ఉంది. ఆ ఎక్స్ క్వాంటిటీ ఎంత అంటే సింపుల్గా 200 - 60 ఎంత వస్తుంది? 140. ఇంకేదో వాటర్ కాదు, మిల్క్ కానీ ఆల్కహాల్ కానీ జ్యూస్ కానీ ఇంకేదైనా వేరే అదర్ టైప్ ఆఫ్ మిక్స్చర్, అది 140 లీటర్స్ ఉంటుంది. ఓకే, సో అది. నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్. ఆ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% బై మిస్టేక్. ఒక మిస్టేక్గా 10% ఇంక్రీజ్ చేసేసారంట ఒక వాల్యూని. బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్ బి రెడ్యూస్ టు గెట్ ద కరెక్ట్ వాల్యూ. కరెక్ట్ వాల్యూ రావాలంటే ఎంత పర్సెంట్ దాన్ని తగ్గించాలి? ఫస్ట్ ఎంత మిస్టేక్ చేశారు? 10% డివైడెడ్ బై మిస్టేక్ వల్ల 100 అనేది 110 అయిపోయింది కదా. యాక్చువల్గా దాని వాల్యూ 100, ఆ కంప్లీట్ వాల్యూ 100, కానీ మిస్టేక్గా 10% ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఎర్రర్ ఎంత వాల్యూకి మనం తీసుకుంటున్నాము? 100కి తీసుకోవడం లేదు, 110కి తీసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సో పర్సంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100. సో 10/110 ఇంటూ 100 అంటే మనకు ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ చేస్తే కరెక్ట్ వాల్యూ వస్తుంది అంటే 9.09% రెడ్యూస్ చేస్తే కరెక్ట్ వాల్యూ వస్తుంది అన్నారు. ఓకే, అర్థమైందా? ఇక్కడ మనం కింద 100 ఎందుకు తీసుకోవడం లేదు అంటే బై మిస్టేక్ 10% ఇంక్రీజ్ చేసేసారు కాబట్టి ఆ ఇంక్రీజ్ చేసిన కంప్లీట్ వాల్యూకే మనం పర్సంటేజ్ చూడాలి. సో 110 అని తీసుకున్నాం డినామినేటర్లో. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎఫెక్ట్ ఆన్ టోటల్. చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఇంక్రీజెస్ బై 25%. ఒక ఐటమ్ అంట 100 రూపీస్ ఉందనుకోండి, అది 25% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 125 అయిందంట. అంతే కదా. 100కి 25% ఇంక్రీజ్ అంటే 125. బై వాట్ పర్సంటేజ్ షుడ్ కన్జంప్షన్ బి రెడ్యూస్ సో దట్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్. ఇంత ప్రైస్ ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు రైస్ ఉంది, మీకు ఒక 1 కిలో 100 రూపీస్కి వస్తూ ఉంది. అదే రైస్ ఇప్పుడు 125 రూపీస్ అయింది, కానీ మీరు 1 కిలోనే కన్జ్యూమ్ చేయాలి. 1 కిలో కన్జ్యూమ్ చేయలేరు, మీ దగ్గర 100 రూపీసే ఉంది. ఓకేనా? అది 125 అయ్యింది, కానీ మీ దగ్గర 100 రూపీసే ఉంది. మీరు ఏం చేయాలి? 1 కేజీ కొనలేరు. ఇప్పుడు ఏం చేస్తారు? 125కి 1 కేజీ కంటే 125కి 1 కేజీ వస్తుంది, కానీ 1 కేజీ కొనలేరు. మీరు 100 రూపీస్కే కొనగలుగుతారు. సో మీరు కొనగలిగే క్వాంటిటీ 1 కేజీ ఉండదు. సో 1 కేజీ కంటే తక్కువ ఉంటుంది. 750 గ్రామ్సో అలా ఉంటుంది, అంతే కదా. అది ఎంత పర్సంటేజ్ కన్జంప్షన్ని మీరు తగ్గించుకోవాలి? ఇక్కడ మనం 1 కేజీ నుండి 750కి వచ్చాం కదా, ఇది ఎంత పర్సంటేజ్ తగ్గింది మీ కన్జంప్షన్ అనేది మనం ఇక్కడ చూడాలి. సింపుల్, అది న్యూమరేటర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో అది వేసుకోండి. డినామినేటర్లో టోటల్ నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది? 100 నుంచి 125 అయ్యింది. సో ఆ 125ని డినామినేటర్లో వేసుకోండి. పర్సంటేజెస్ అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 వేయండి.
యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 25 5s are 125, 5 2s are 10, 0, 20% ఇస్ ది ఆన్సర్ రిడక్షన్. ఇంత మీరు రెడ్యూస్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు అది కొనుక్కోగలుగుతారు. అది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇంకొక 4-5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన ఈ మోడల్లో దీన్ని మీరు పర్ఫెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఒక క్లాస్లో 3:2 అంట. ఇఫ్ బాయ్స్ ఇంక్రీజెస్ బై 20% ఫైండ్ ద న్యూ రేషియో. సో 3:6 ఉంది బాయ్స్ టు గర్ల్స్, అంటే బాయ్స్ 3 గర్ల్స్ 2 రేషియోలో ఉన్నారు. బాయ్స్ ఇంక్రీజెస్ బై 20% ఫైండ్ ద న్యూ రేషియో. 20% అంటే 120 డివైడెడ్ బై 100. పర్సంటేజ్లోకి తీసుకోం కాబట్టి మనకు న్యూమరికల్ వాల్యూ కావాలి కాబట్టి బై 100 ఇంటూ 3 చేస్తాం. బాయ్స్దే కదా మనకు అడిగింది. సో బాయ్స్ ఒక్కరే 20% ఇంక్రీజ్ అయ్యారంట. గర్ల్స్ సేమ్గా ఉన్నారు. సో గర్ల్స్ని డిస్టర్బ్ చేయకూడదు 2 అనే క్వాంటిటీని. ఓన్లీ 3కి మనం 120% పెంచితే ఏమొస్తుంది ఆన్సర్? 3.6 వస్తుంది. చూడండి 36 12 3s 36 బై 10 ఉంది కాబట్టి 3.6. సో 3.6 బాయ్స్. సో 3.6:2 అలా పెట్టుకోకుండా డెసిమల్ని తీసేసి 18:10 9:5 ఆన్సర్ న్యూ రేషియో. నెక్స్ట్ పర్సంటేజ్ ఇన్ ప్రాఫిట్ లాస్లో కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 10%, సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ ద సేమ్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ లాస్? ఇప్పుడు కానీ లాస్ కానీ ప్రాఫిట్ కానీ కాస్ట్ ప్రైస్ పైనే చూడాలి. ఓకే, కాస్ట్ ప్రైస్ 10% ఇంక్రీజ్ అయిందంట. సో డినామినేటర్లో ఏమొస్తుంది? 110. ఎంత ఇంక్రీజ్ అయింది? 10%. సో ఇంటూ 100 9.09% ఆన్సర్. సో నెక్స్ట్ రివర్స్ పర్సంటేజ్. ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద ప్రైస్ బై 20% ద న్యూ ప్రైస్ ఈజ్ 800. ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్. ఒక ప్రైస్ని 20% రెడ్యూస్ చేశాక న్యూ ప్రైస్ 800 అంట మనకి ఇచ్చేశారు. సో 800 ఇంటూ ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100. నెక్స్ట్ డిక్రీజ్డ్ ప్రైస్ ఎంత? 80. సో క్యాలిక్యులేట్ చేస్తే 10s are 1000 rupees. 1000 rupees is the original price. Next averagesలో the average marks of a class increases by 10%. If original average was 50, find the new average. Original average ఎంత? 50 అన్నారు. సింపుల్. ఈ 50 అనేది 10% ఇంక్రీజ్ అయిందంట. అంటే ఎంత? 50 ఇంటూ 10/100. ఈ వాల్యూ ఎంత? 5 ఇంక్రీజ్ అయింది 50కి. సో న్యూ యావరేజ్ ఏమవుతుంది? 50 + 5 55 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఒక అలాయి కాపర్ వచ్చి 40% అంట. టోటల్ వెయిట్ 500 kgs. ఫైన్ ద కాపర్ క్వాంటిటీ అన్నారు. అంటే కేజీల్లో చెప్పాలా, పర్సంటేజ్ ఇచ్చేశారు కేజీస్లో చెప్పాలి. సింపుల్. కాపర్ క్వాంటిటీ ఎంత? 40/100 40% కదా, ఇంటూ టోటల్ క్వాంటిటీ ఎంత? 500. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 200 kgs కాపర్ క్వాంటిటీ. నెక్స్ట్ పర్సంటేజ్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్. సేల్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2000 to 2500 యూనిట్స్. ఫైన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. 2000 నుంచి 2500 అయ్యిందంట. సో ఎంత పెరిగింది? 500 డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ ఎంత? 2000 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే 25% ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ పర్సంటేజ్ చేంజ్ విత్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఆ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1.5. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. చాలా సింపుల్. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటున్నారు. మనం లెటస్ సపోజ్ ఆ ఒరిజినల్ వాల్యూ 1 అనుకుందాం. ఇక్కడ మనకి 1.5 అలా ఇచ్చారు కదా, పర్సంటేజ్లో ఇలేదు. సో ఈ 1.5కి దగ్గరగా 1 అనే వాల్యూని ఒక కంప్లీట్ వాల్యూ ఒరిజినల్ వాల్యూ తీసుకుంటాం. ఈ నంబర్ అంట 1.5తో మల్టిప్లై అయిందంట. సో ఇప్పుడు ఎంత వాల్యూ? ఫైనల్ వాల్యూ 1.5. ఒరిజినల్ వాల్యూ ఎంత అన్నాను? 1 అన్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. సో చేంజ్ ఎంత వచ్చింది? ఫైనల్ వాల్యూ 1.5 మైనస్ ఒరిజినల్ వాల్యూ 1 డివైడెడ్ బై 100 ఇంటూ 100 పర్సంటేజ్ కదా. సో 1.5 మైనస్ 1 ఎంత అవుతుంది? 0.5. సో 0.5 పర్సంటేజ్లో ఎంత? 50%. సింపుల్, వెరీ సింపుల్, అంతే. సో లాస్ట్ క్వశ్చన్ పర్సంటేజ్ కంపారిజన్. బేస్ చేంజ్ అయితే if A is 25% more than B, then what is B? Then B is what percent less than A? ఇంతకుముందు మనం చూసాం కదా, సిమిలర్ టు దట్ క్వశ్చన్ ఓన్లీ. A వచ్చి 125,
బి కంటే 25% మోర్ అన్నారు కదా. సో బి 100 అయితే ఏ 125 అవుతుంది. డిఫరెన్స్ ఎంత 25. సో న్యూమరేటర్లో ఏం రాయాలా, ఎంత చేంజ్ అయింది అది రాయాలి. ఎంత చేంజ్ అయింది 25 చేంజ్ అయింది. వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఏ అన్నారు. లెస్ దాన్ ఏ ఎంత, బి ఏ కంటే తక్కువ అంటే ఏని డినామినేటర్లో రాసుకోవాలి. ఏ వాల్యూ ఎంత 125. సో 125 ఇంటూ పర్సంటేజ్ అన్నారు కాబట్టి 100. సో 25 5s are 5 2s are 10 0 20% less. సింపుల్ క్వశ్చన్. 25/125 ఇంటూ 100 20% లెస్. నెక్స్ట్ సింపుల్గా ఫార్ములాస్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా. ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆన్ ఒరిజినల్ వాల్యూ. న్యూమరేటర్లో ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది ఆ వాల్యూ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ వేసుకొని పర్సంటేజ్లో అడిగితే ఇంటూ 100 చేయాలి. సో దట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. నెక్స్ట్ నెట్ పర్సంటేజ్ చేంజ్ అడుగుతారు కదా. అదే నేను చెప్పాను కదా ఫస్ట్లో ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది తర్వాత డిక్రీజ్ అవుతుంది, లేకపోతే ఫస్ట్ డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, లేదు రెండు ఇంక్రీజ్ అవుతుంది, లేదు రెండు డిక్రీజ్ అవుతుంది. ఇలాగా ఈ సింబల్స్ మాత్రమే మారుతుంది, ఫార్ములా మాత్రం సేమ్. దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 ఫర్ సక్సెసివ్ చేంజెస్. ఈ సక్సెసివ్ చేంజెస్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇది పర్సంటేజెస్ చాప్టరు. అన్నీ టైప్స్ నేను కవర్ చేశాను. సింపుల్గానే ఉంటుంది, బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. యాప్టిట్యూడ్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మంచి మంచి వీడియోస్ నేను చేస్తున్నాను. ప్లేలిస్ట్ అయితే కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను, అక్కడ చూడండి. యాప్టిట్యూడ్ పైన, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, సి లాంగ్వేజ్ పైన, ఇలాగ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఇలా అన్నీ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ దెమ్. చాలా యూజ్ అవుతుంది మీకు స్కిల్ టెస్ట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.